ప్రస్తుతం అయితే విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా లైన్లను పునరుద్ధరించే పనిలో పడ్డారు. నిన్న రాత్రి ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా నిన్నంతా కూడా వినాయక చవితి కావడం, అలాగే సెలవు రోజు ఉండటంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పిందని మాత్రం చెప్పుకోక తప్పదు. అహోబిల క్షేత్రానికి నిత్యం కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడతెరిపినటువంటి వర్షాలు కర్నూలు జిల్లాను, నంద్యాల జిల్లాను పలకరిస్తూనేటువంటి ఆ నేపథ్యంలో కొండలన్నీ కూడా బాగా తడిచిపోయి ఉండటం వల్ల ఒక్కసారిగా కూడా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో కొండ చర్యలు అనేవి కూడా జారి కింద పడినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకసారి మనం లో కూడా చూడవచ్చు, కొండపై నుంచి భారీ బండరాళ్లు దొల్లి కిందకు పడడంతో ఆ చెట్లు, అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా కరెంట్ స్తంభాల పైన పడటంతో అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాలు పూర్తిగా నేల కొరిగాయి. వైర్లన్నీ కూడా కంప్లీట్ గా కూడా కింద తాకినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదంతా కూడా నరసింహస్వామి మహత్యం అని చెప్పేది కూడా స్థానికులు చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ కేవలం ట్రైబ్స్ ఎవరు కూడా రాత్రిపూట నిద్ర చేయరు. అదిగాక పైగా వర్షం పడుతోంది కాబట్టి సరైనటువంటి ఎగువ అహోబిల ప్రాంతంలో సౌకర్యం కూడా ఉండదు. అంత కొండ ప్రాంతం కావడంతో కేవలం ట్రైబ్స్ మాత్రం 2-3 దేవస్థానానికి సంబంధించినటువంటి వారు ఉంటారు. అలాగే అక్కడ సిగ్నల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ చాకచక్యంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు అలాగే విద్యుత్ అధికారులకు, అలాగే ఆలయ సంబంధించినటువంటి మేనేజర్ కి కూడా, ఇది మఠం పరిధిలో ఉంది కాబట్టి ఆ మఠానికి సంబంధించినటువంటి మేనేజర్ కూడా సమాచారం అందించారు. ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి విద్యుత్ అధికారులు లైన్లకు సంబంధించినటువంటి కరెంట్ కనెక్షన్ ని వెంటనే ఆఫ్ చేయడం జరిగింది. ఎవరు కూడా అటువైపు వెళ్ళకండి అని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు కూడా సాయంత్రం అవుతూనే, అంటే 7 గంటల తర్వాత 8 గంటల తర్వాత ఆలయాన్ని కూడా స్వతహాగా మూసివేస్తారు కాబట్టి జనసంచారం కూడా ఉండదు కాబట్టి అందరూ రాత్రంతా కూడా చీకట్లోనే గడపాల్సి వచ్చింది. కేవలం